పవిత్ర హృదయంతో అమరులైన మా చావుతో తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. కానీ అమరుల యొక్క నిజమైన నివాళి, అమరుల యొక్క ఆశయాలు సాధించినప్పుడే, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నప్పుడే నిజమైన నివాళి. కాబట్టి దానికి సాధించడం కోసం ఈనాడు మరొకసారి శంకరన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మనసుతోటి ఈ గొప్ప కార్యక్రమం నడిచేందుకు అభినందిస్తూ, అట్లాగే శ్రీకాంతాచారి గారి మాతృమూర్తి శంకరమ్మ గారిని, గద్దరన్న సుపుత్రురాలు నిధుల మేడం గారికి, అట్లాగే మిగతా మా ప్రతాపరెడ్డి గారికి, శ్రీవర్ధన్ గారికి, ఇతర గోపాల్ గారు, కోదండరావు గారు ఇతరుడు మాట్లాడుతూ మీ కార్యం పూర్తి కాలేదు, చేసేది చాలా ఉందని కోదండరావు గారికి మనం జరిగింది. అంటే ఇంకా స్థాయి ఏ పవిత్ర హృదయంతో ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరిగిందో పరిపాలన కూడా అదే స్థాయిలో అదే స్ఫూర్తితో జరిగినప్పుడే ప్రజల సమస్య పరిష్కారం అయినప్పుడే సాధ్యత. కాబట్టి అది సాధించడానికి మనమందరం కూడా నిరంతరం అప్రమత్తమై ఉండాలని, వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలి. మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక మహనీయుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల యొక్క స్తూపం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు, అదేవిధంగా ఉద్యమకారుల యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక ఎమ్మెల్యేగా మా బాధ్యత, మా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. ఇలా తెలంగాణ గురించి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల ఇలా తెలంగాణ ఆసనమైంది. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు ఏ విధంగా ఉద్యమకాలను గౌరవించరో, అమరవీరుల కుటుంబాలను గౌరవించరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలా ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క చార్నా నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహనీయులను మనం స్మరించుకోవాలి. ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే రేపు భావి తరాలకు ఒక దిక్సూచిగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో గతంలో తెలంగాణ గురించి పోరాటం చేసిన ఉద్యమకారులందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది. వారిని గౌరవించడం జరిగింది. వారి యొక్క హావభావాలన్నిటి కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకోవాలి, ప్రభుత్వం వారికి ఏం ఆశిస్తున్నారో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన బాధ్యత ఇవల్ల ఈ అమరవీరుల కుటుంబాలను కానీ ఉద్యమకారులను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారిని పిలిచి సన్మానం చేసి ఒక పూట భోజనం పెట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను గౌరవించాలి, వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడాలి. కాబట్టి భవిష్యత్తులో ఇలా రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమకారులకు అధ్యయన కమిటీని కూడా వేయడం జరిగింది, కేకే కమిటీ కూడా వేయడం జరిగింది. అందులో రాముల్ నాయక్ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, సుభాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీరికి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా, సరి అయిన గౌరవం దక్కే విధంగా కూడా నేను బాధ్యత వహిస్తా. రేపు భవిష్యత్తులో కూడా ఇదన్నీ చూస్తారు, అమరవీరులు ఉద్యమకారులు చూస్తారు. కాబట్టి నేను మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.